ప్రస్తుతం స్టార్ హీరోల్లో ప్రభాస్ ఒక్కరే వేగంగా సినిమాలు చేస్తున్నారు. ఈ ఏడాది రాజాసాబ్ విడుదల కానుంది. అలాగే హను రాఘవపూడి ఫౌజీ కూడా తక్కువ గ్యాప్ లోనే రానుంది. అంటే ఇవి రెండు సినిమాలు కూడా ఈ ఏడాదే వస్తాయి. అలాగే సలార్, కల్కి 2, స్పిరిట్ లాంటి సినిమాలు క్యూలో ఉన్నాయి. ఇవన్నీ రాబోయే 2 ఏళ్లలోనే విడుదల కానున్నాయి. అంటే ఇప్పుడు ప్రభాస్ చేతిలో మొత్తం 5 సినిమాలున్నాయి. ఇక మిగతా హీరోలు ప్రభాస్ లాగే తాము వేగంగా సినిమాలు చేయాలని భావిస్తున్నారు. అందులో రామ్ చరణ్ ముందున్నారు. గేమ్ చేంజర్ కోసం 3 ఏళ్లు టైం తీసుకున్న ఆయన బుచ్చిబాబు సినిమాను మాత్రం 6 నెలల్లోనే పూర్తి చేయాలని చూస్తున్నారు. గేమ్ చేంజర్ కోసం అంత టైం తీసుకున్నా థియేటర్ వద్ద ఈ సినిమా అనుకున్నంత సక్సెస్ సాధించలేకపోయింది. దీంతో తర్వాత సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నారు. ప్రస్తుతం బుచ్చిబాబుతో చెర్రీ చేస్తున్న సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే డిసెంబర్లోనే ఈ సినిమా విడుదల చేయాలని ప్లాన్ చేస్తోంది చిత్ర బృందం. ఎన్టీఆర్ వార్ 2 మూవీతో ఆగస్టు 14న రానున్నారు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ సినిమా సిద్ధంగా ఉంది. ఆ తర్వాత దేవరా 2 మూవీ చేయనున్నారు. వీటిని 2 ఏళ్లలో పూర్తి చేయాలని ఎన్టీఆర్ టార్గెట్ పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఇక సీనియర్ హీరోలు చిరు, బాలయ్య మాత్రం ఏడాదికి 2 సినిమాల లక్ష్యంతోనే పనిచేస్తున్నారు.